ఇవాళ పెద్ద పెద్ద ప్రభుత్వ హాస్టల్స్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకి ఫీజులు కట్టి ఫీజు లేకుండా కూడా చదువు చెబుతూ పైగా ఫెలోషిప్లు కూడా ఇస్తూ మెస్ కూడా ఇస్తూ కొన్ని వర్గాల వారికి ఉచితంగా కూడా భోజనాలు పెడుతున్న చదువులు సాగడం లేదు. ఏం సాగుతున్నాయో అందరికీ తెలుసు. అక్కడ చదువుకున్న విద్యార్థులే ఏమంటున్నారు అంటే ఈ సౌకర్యాలు పొందుతూ రకరకాల భ్రష్టు పనులు చేస్తూ లేదు చేయకుండా తప్పించుకుంటూ మొత్తం మీద ఏదో బయటపడిపోదాలేమన్నా ఎంఏ అయ్యే వరకు అని ఆలోచిస్తున్న విద్యార్థులు కూడా ఏమంటున్నారంటే మా పిల్లల్ని చచ్చినా సరే మేము ఈ విశ్వవిద్యాలయాలకి పంపాము, ఇక్కడ జరిగే భాగోతాలన్నీ మేము చూస్తున్నామని చెబుతున్నారు. అంత దరిద్రంగా ఉంది విశ్వవిద్యాలయాల పరిస్థితి. ముఖ్యంగా హాస్టల్స్ శుభ్రంగా తినేస్తున్నారు, బయట తిరుగుతున్నారు. ఒక్కడికి చదువు అక్కర్లేదు, చదువు లేదు. మొత్తం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సొమ్ములు ఎన్ని వేల కోట్లు వృధాగా అయిపోతున్నాయో చూసుకోండి. ఆవేళ అష్టావక్రులు లాంటి విద్యార్థి తండ్రికి ఇలాంటి ఆపద వచ్చింది అనగానే నా చదువెందుకు నేనెందుకు ఇక్కడ, నా తండ్రికి అంత ఆపద వస్తే నేను తిని కూర్చోడానిక అని వెళ్ళాడు. అదే ప్రభుత్వ అధినేత జనక మహారాజు నాకు ఉద్యోగం లేదు నాకు భృతి ఇవ్వయంటే నీకేముందని భృతి ఇవ్వనని అడిగాడు. ఓటేస్తే భృతిస్తానని చెప్పలా. అర్హత లేని వాడికి అడిగే హక్కు లేదు. అది సమాజం. 1,00,000 సార్లు లలితాపారాయణ చేద్దాం అటువంటి సమాజం ఏర్పడాలని. అర్హత ఉంటే తప్ప అడిగే హక్కు లేదు మనకి. ఏ అర్హత పెట్టుకుని అడుగుతామండి? ఊరికే కూర్చుని ఇమ్మంటారా? మేము ఆ కమ్యూనిటీ, మేము ఈ కమ్యూనిటీ, ఊరికే కూర్చుని ఇవ్వాలి నీకు. కనీసం 75 మార్కులు రావాలి అనడానికి వీల్లేదు. కనీసం హాజరు 75% ఉండాలి అనడానికి వీల్లేదు. పాస్ మార్కులు కూడా అడగడానికి వీల్లేదు. ఫెయిల్ అయిపోయినా ఇవ్వాలి. 50 మార్కులు కాదు 30 మార్కులు వచ్చినా ఇవ్వాలి. అసలు రోజు బడికి రాకపోయినా ఇవ్వాలి. ఏమన్నా అంటే కుల సంఘాలు, యూనియన్లు, ఓట్లు మొత్తం చాలా వచ్చేస్తాయి రోడ్డు మీదకి. మొత్తం వ్యవస్థను మనమే నీ బాగుకి నేను అడ్డంగా ఉన్నాను మిత్రమా, నా బాగుకి నువ్వు అడ్డంగా ఉన్నావు, ఇద్దరం కలిసి గోతులో పడ్డానికి సిద్ధంగా ఉన్నావు మిత్రమా. దురదృష్టవశాత్తు ఈ దేశానికి 3 వైపులా సముద్రమే ఉంది, దిక్కు లేదు. హిమాలయాలు మనం ఎలాగో ఎక్కలేం, పడితే సముద్రంలో పడాలి. బంగాళాఖాతంలో కానీ, హిందూ మహాసముద్రంలో కానీ, అరేబియా సముద్రంలో దేంట్లో మునిగినా వందిలాగే అవుతాం, మళ్ళీ బయటికి రావు. దేశం గురించి ఆలోచిస్తే అప్పుడు తెలుస్తాయండి ఇవన్నీ. నా వర్గం, నా కులం అని ఆలోచిస్తే తెలియదు. దేశమంతా ఒక్కటే అని ఆలోచిస్తే తెలుస్తుంది.